ఈరోజు అయితే మనం పాలకోవా రెడీ చేయడం చూసేద్దాం. ఫస్ట్ అయితే పాలు తీసుకోవాలి. పాలు బాగా గ్యాస్ మీద పెట్టి ఒక బౌల్లో వేసి మరిగించాలి. మరుగుతూ ఉంటాయన్నమాట. కాసేపట్లే మరగనివ్వాలి. మళ్ళీ బాగా 2-3 పొంగులు వచ్చేంత వరకు అలానే పెట్టి ఒక 2-3-4 పొంగులు వస్తూ ఉంటే గరిటె తీసుకొని సైడ్స్కి ఉన్నదంతా ఇట్లా మధ్యలోకి అనుకుంటూ నిదానంగా తిప్పుతూ ఉండాలి. బాగా మరుగుతున్నాయి. ఇప్పుడైతే పాలు బాగా మరుగుతున్నాయి. గరిటె తీసుకొని అటు ఇటు కొంచెం అంటూ ఉంటే కొంచెం మీగడలాగా అవుతూ ఉంటుంది. సైడ్స్కి ఉన్నదంతా కూడా ఇట్లా మధ్యలోకి అనుకోవాలి. పొంగుతూ ఉంటాయి. ఒక 4-3 వచ్చి విజిల్స్ లాగా ఒక 3-4 అట్లా పొంగులు వస్తే అప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే 2 వచ్చాయి. ఇంకొక పొంగు వస్తే షుగర్ని యాడ్ చేసుకుందాం. సైడ్స్కి ఉన్నదంతా అంటూ ఉండాలి, లేకపోతే కింద మాడుతుంది. మాడడం వల్ల మనకి టేస్ట్ అనేది రాదు. ఇప్పటికైతే 3 వచ్చేసాయి. లాస్ట్ 4 బాగా పొంగనియాలి. పొంగుతుంది. ఇప్పుడు షుగర్ తీసుకున్నాము. షుగర్ని అందులో వేస్తున్నాం. షుగర్ని వేసేసి షుగర్ వేసిన తర్వాత బాగా తిప్పాలి. షుగర్ అంతా బాగా కరిగి లోపల బాగా అదంతా మిక్స్ అవుతుంది. బాగా విడిపోయేటప్పుడు ఒక నిమ్మపండు తీసుకున్నాం. నిమ్మపండు అందులో ఒక హాఫ్ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడైతే చక్కెర బాగా కరిగింది. 2 చుక్కలు వేసుకోవాలి. నిమ్మకాయ కట్ చేసి ఒక వప్పు తీసుకొని అందులోకి అయితే వేయాలి. లాస్ట్కి మా పాలకోవా ఇలా అయింది ఫ్రెండ్స్. చూసారా? కొంచెం చిక్కగా అయినా పర్లేదు, ఇలా అవుతుంది. అంతే ఫ్రెండ్స్.